హలో అండి, స్టూడెంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే రోలింగ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఈ రోలింగ్ అనేది ఆప్షన్స్ ట్రేడింగ్లో చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ పైన ఇప్పటి వరకు తెలుగులో అయితే ఎవరు వీడియో అయితే చేయలేదండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ డేట్ కంటే ముందు మీకు ఎక్కడ కూడా రోలింగ్ అనే కాన్సెప్ట్ పైన మీకు తెలుగులో అయితే రాలేదు. దాని వరకు అయితే నేను క్లియర్గా చెప్పగలను. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తున్న కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక అడ్వాన్స్డ్ లెవెల్లో ట్రేడింగ్ చేయాలి, సో కొంత అడ్వాన్స్డ్ ప్రో ట్రేడర్ లాగా అవ్వాలనుకుంటే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక అడ్వాన్స్డ్ కాలేదు అంటే స్టాక్ మార్కెట్లో మీకు మనీ రాదండి. సో మీరు ఇంకా బేసిక్ లెవెల్లోనే ట్రేడింగ్ చేస్తూ బేసిక్ లెవెల్లోనే నాకు మనీ రావాలి అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎవరైతే ప్రోస్ అవుతారో వాళ్ళు మాత్రమే మార్కెట్ నుంచి మనీ అయితే సంపాదిస్తారు. మీరు ప్రో అవ్వాలంటే సబ్జెక్ట్లోకి ఇన్డెప్త్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఈ వీడియోలో ఆ కాన్సెప్ట్ అనేది ఇన్డెప్త్ కాన్సెప్ట్ అనమాట. సో కొంచెం ఫోకస్ చేసి వినడానికైతే ట్రై చేయండి. అందుకే నేను వీడియోలో ముందుగానే చెప్తున్నాను అనమాట. ఓకే, సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ రోలింగ్ అని నేను ముందే చెప్పాను కదా. సో దీనికంటే ముందు నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో నేను చెప్పాను ఆ కాన్సెప్ట్స్ ఏంటని. సో ఈ వీడియోలో వన్ కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ చెప్పాను. సో ఈ వీడియోలో ఇంకొక అడ్జస్ట్మెంట్ అయితే చెప్పబోతున్నాను. సో ఇది బేసిక్ అండి. ఈ వీడియోలో నేను చెప్పింది చాలా బేసిక్గా ఉంటుంది. సో అది అందరికీ తెలిసిన మెథడే. ఈ వీడియోలో నేను చెప్పబోయేది కొంతమందికి అయితే తెలుసు, ఎక్కువ మందికి అయితే తెలుసుండే అవకాశాలు అయితే ఉండవని నమ్ముతున్నాను. సో రైట్, ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ వచ్చేసి బుల్ పుట్ స్ప్రెడ్ని ఎలా రోల్ చేయాలి, సింథటిక్ నేకెడ్ పుట్ని ఎలా రోల్ చేయాలి, ఈ రెండు కూడా అడ్జస్ట్మెంట్ మెథడ్స్ అండి. సో ఈ రెండింటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు రోలింగ్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఎలాంటి సందర్భాల్లో రోలింగ్ చేస్తాము అనే దాని గురించి మాట్లాడదాం. రోలింగ్ అంటే ఏంటంటే ప్రజెంట్ మనకు కాంట్రాక్ట్స్కి ఎక్స్పైరీ ఉంటుంది. సో ఈ కాంట్రాక్ట్లో ఎక్స్పైర్ అయిపోతుంది అంటే మనం ఏదైనా ఒక వ్యూ తీసుకుంటే ఆ వ్యూ ఒక వ్యాలిడిటీ 30 days మాత్రమే అనమాట. సో మీకు వ్యూ అనేది మీకు ఇంకా ఎక్కువ రోజులు ఉంటే సో మీరు మీరు ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ కాంట్రాక్ట్ని మీరు హోల్డ్ చేయలేరు అనమాట. అంటే ఈ రోజు తీసుకుంటే దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ మీ వ్యూ అనేది ఆ ఎక్స్పైరీ డేట్ కంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎక్స్పైరీ వరకు ఆ కాంట్రాక్ట్లో ఉండి అదే కాంట్రాక్ట్ని ఆ ఎక్స్పైరీలో క్లోజ్ చేసి అదే కాంట్రాక్ట్ని నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి ఓపెన్ చేయడాన్ని రోలింగ్ అంటారనమాట. అంటే మన వ్యూ అలానే మనకి ఎన్ని రోజులైతే మన వ్యూ ఉంటుందో అన్ని రోజుల వరకు ఆ స్ట్రైక్ ప్రైస్ని ఉంచుకోవడానికి కోసం ఎక్స్పైరీస్ మార్చుకుంటూ వెళ్తుంటాం అనమాట. సో దాన్ని రోలింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన వ్యూ ఒకటే, సో కాకపోతే ఈ ఎక్స్పైరీలో ఉన్న ట్రేడ్ తీసుకొని ఈ ఎక్స్పైరీ అయిపోతే ఆ ట్రేడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఎక్స్పైరీలోకి వెళ్ళి సేమ్ ట్రేడ్ని ఓపెన్ చేయడం లాంటిది అనమాట. సో దాన్ని రోలింగ్ అంటారు అనమాట. ఓకేనా. సో ఈ రోలింగ్ అనేది యాక్చువల్గా వ్యూ కోసం అలా యూస్ చేస్తుంటారు. బట్ దాంట్లో ఉన్న ఒక లూప్ హోల్ని బేస్ చేసుకొని ఆ ఎక్స్పైరీ డేస్ ఎక్కువ పెంచుకునే ప్రయత్నంలో మనం ఏం చేస్తామంటే అడ్జస్ట్మెంట్స్కి కూడా దాన్ని వాడతాం అనమాట. సో అది యాక్చువల్గా అయితే స్పెక్యులేటివ్ పర్పస్ కోసం అయితే కాదు, అది హెడ్జింగ్ పర్పస్ వ్యూలో ఉంటుంది అది, కానీ మనం స్పెక్యులేటివ్ పర్పస్ వ్యూలో వాడతాం. సో ఇక్కడ మనం వచ్చేసి అడ్జస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని వాడతాం అనమాట. సో ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పాను కదా, కన్ఫ్యూజన్ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే రైట్. సో ఇప్పుడు బుల్ పుట్ స్ప్రెడ్ మీకు స్క్రీన్ పైన ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఒక బేసిక్ చెప్పిన తర్వాత నేను మీకు తీసుకెళ్తానండి. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే బుల్ పుట్ స్ప్రెడ్ని ఎలా అప్లై చేస్తున్నాం అనేది ఇక్కడ బేసిక్ అనమాట. ఎందుకంటే ఏ అడ్జస్ట్మెంట్కి అయినా సరే మనం ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు దానికి ఫౌండేషన్ పడిపోతుంది అనమాట ఒక అడ్జస్ట్మెంట్కి. అది చాలామందికి తెలియదు. తీసుకున్న ట్రేడ్ ఫెయిల్ అయితే మళ్ళీ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు అనుకుంటారు చాలామంది. కానీ అడ్జస్ట్మెంట్ చేద్దామా లేదా అనే పాయింట్ అనేది మనం ట్రేడ్ తీసుకునే దానికంటే ముందే ఉండాలి. ట్రేడ్ తీసేసుకున్నాక అది ఫెయిల్ అయితే దాన్ని అడ్జస్ట్ చేస్తామనే కాన్సెప్ట్ అయితే ఎప్పుడు మైండ్లో పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఈ ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే ముందే నేను ఇక్కడ డిసైడ్ అయ్యాను అడ్జస్ట్మెంట్స్తో పాటు వెళ్ళాలి అని. ఓకేనా. సో అందుకోసం ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది బుల్ పుట్ స్ప్రెడ్ని నేను అప్లై చేశాను అనమాట. మీకు ఈ స్టాక్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ నా వ్యూ ఏంటనేది చెప్తాను ఫస్ట్. సో ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, ఈ స్వింగ్ హై ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొంత రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ టాప్కి వెళ్ళింది. సో ఆ రేంజ్కి వచ్చిన తర్వాత ఆ రేంజ్లో రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి నాకు టాప్కి వెళ్తుంది అనేది నా వ్యూ. సో ఇంకొక విషయం అండి, ఈ వీడియోలో అంటే మీకు ఇంతకుముందు చేశాను కదా, ఈ వీడియోలో నేను చెప్పింది నా ఒక ఒరిజినల్ ట్రేడ్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను చెప్తున్నది ఇమాజినరీ ట్రేడ్. ఒక ట్రేడ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందని, ఇక ఇది ఇమాజినరీ, ఇది ట్రేడ్ నేను చేయలేదు. ఓకేనా రైట్.
సో ఇక్కడ నా వ్యూ ఏంటంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని నా వ్యూ. సో అలాంటప్పుడు నేను ప్రాపర్గా ఒక అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉండే ఒక బుల్ పుట్ స్ప్రెడ్ని నేను ముందే అప్లై చేయాలి. ఒకవేళ నేను అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ తేడాగా బుల్ పుట్ స్ప్రెడ్ని అప్లై చేసిన తర్వాత ఆ తేడాగా అప్లై చేసిన ఆ బుల్ పుట్ స్ప్రెడ్ని అడ్జస్ట్ చేయాలంటే కుదరదు. సో కాబట్టి అడ్జస్ట్ చేయడానికి వీలుండే ఒక బుల్ పుట్ స్ప్రెడ్ని మనం ముందు అప్లై చేయాలి. సో ఎలాంటి అడ్జస్ట్మెంట్కి చేయడానికి వీలుండే బుల్ పుట్ స్ప్రెడ్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో నా వ్యూ టాప్కి వెళ్తుంది కాబట్టి సో నేను దీంట్లో బుల్ పుట్ స్ప్రెడ్తో ఎంటర్ అవుదామని డిసైడ్ అయ్యాను. అలాగే డిసైడ్ అవుతూనే నేను ఒకవేళ నా ట్రేడ్ ఫెయిల్ అయితే నేను దాన్ని అడ్జస్ట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ బుల్ పుట్ స్ప్రెడ్ని తీసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలామంది చెప్పరు. ఓకే రైట్. సో అప్పుడు నేను ఏం చేశాను, స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే నేను ఎప్పుడు కానీ చెప్పాను అవుట్ ఆఫ్ ద మనీలో ఉండే ఆప్షన్స్ని నేను సెల్ చేస్తానని. ఓకేనా. సో ఇక్కడ మనకు ట్రేడ్ అవుతున్న ప్రైస్ అనేది అట్ ద మనీ, దీన్ని మనం స్పాట్ ప్రైస్ అనుకోవచ్చు, అండర్లైయింగ్ అసెట్. సో ఎల్టీపీ అనేది మనకు 2521 దగ్గర మనకు ట్రేడ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో అలాంటప్పుడు నేను ఏం చేశానంటే నేను ఏ లెవెల్ నుంచి పైకి వెళ్తుందని నేను డిసైడ్ అయ్యాను. ఇక్కడ నా వ్యూ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ చేయదు, ఈ లెవెల్ కంటే టాప్ ఉంటుంది అనేది మన వ్యూ కాబట్టి సో ఆ లెవెల్ కంటే కిందకు వచ్చి 2400 స్ట్రైక్ ప్రైస్ని నేను సెల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో గుర్తుపెట్టుకోండి, నేను డిసైడ్ అయ్యాను, ఇంకా సెల్లింగ్ చేయలేదు. చేయడానికి ముందు చాలా కాన్సెప్ట్ ఉంటుంది. సో 2400 సెల్ చేద్దాం అనుకున్నాను. సో దాన్ని ఎంతలో ఉంది అప్పుడు మనకు ప్రీమియం ఎంత వస్తుందంటే 60 రూపీస్ వస్తుంది. ఓకేనా. సో ఓకే. సో 2400 సెల్ చేస్తే 60 రూపీస్ వస్తుంది. ఓకే, మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ దానికి హెడ్జ్ అనేది ఎక్కడ చేస్తాం. హెడ్జింగ్ అంటే ఇక్కడ మనము స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేయొచ్చు. బుల్ పుట్ స్ప్రెడ్లో స్టాప్ లాస్ కిందే కన్సిడర్ చేయాలి. దీన్ని మార్జిన్ కోసం కన్సిడర్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే బై పొజిషన్ తీసుకుంటున్నారో దీన్ని మార్జిన్ కోసం కన్సిడర్ చేస్తే అది బుల్ పుట్ స్ప్రెడ్ కానే కాదు. దీన్ని హెడ్జింగ్ అనే మైండ్ సెట్తో దీన్ని చూసినప్పుడు మాత్రమే ఇది బుల్ పుట్ స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా. సో 2400 పుట్ని సెల్ చేస్తున్నాను, 2300 పుట్ని బై చేస్తున్నాను. ఓకేనా. సెల్ చేస్తున్నది 60లో సెల్ చేస్తున్నాను, బై చేస్తున్నది 32లో బై చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఈ రెండింటిని ఒక్కసారి మనము ఈ కలెక్ట్ చేస్తున్న ప్రీమియంలో నుంచి బై చేస్తున్న డెబిట్ అవుతున్న ప్రీమియంని తీసేస్తే మనకు నెట్ క్రెడిట్ వచ్చేసి 28 వస్తుంది అనమాట. సో ఈ యొక్క స్ట్రాటజీ యొక్క నెట్ క్రెడిట్ అనేది 28. సో ఇప్పుడు ఈ 28 అనేది ఎంటైర్ గేమ్ ఆడుతుందండి. సో ఈ 28ని చాలా వరకు మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ 28 గేమ్ ఆడుతుందని చెప్పాను కాబట్టి సో ఈ 28 పైన ఫోకస్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే సెల్ చేస్తున్నారో ఆ స్ట్రైక్ ప్రైస్ నుంచి 28 పాయింట్స్ని తీసేస్తే, ఓకేనా, 2400 కాబట్టి దాంట్లోంచి 28ని తీసేస్తే మీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుందండి. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో రైట్. సో ఇప్పుడు మీకు లాస్ అనేది ఎంత. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ నుంచి ఈ 28 పాయింట్స్ ఉంటాయి కదా, ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ నుంచి మీరు ఏదైతే ఆప్షన్ని బై చేస్తున్నారో ఈ మధ్యలో ఏదైతే ఉందో అది మాత్రమే మీ లాస్. ఓకేనా. సో ఇవి ఒక విధంగా చూస్తే ఈ ట్రేడ్ మొత్తానికి మనం స్టాప్ లాస్ అయితే పెట్టేసాం. ఓకేనా. సో స్టాప్ లాస్ పెట్టేసాం అంటే దీంట్లో రిస్క్ అనేది లిమిటెడ్. సో ఇది మీ స్టాప్ లాస్ అనమాట. ఓకేనా. సో ఇలా కన్సిడర్ చేయాలి దీన్ని. ఓకేనా. సో రైట్. ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేయాలనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేస్తామంటే సో మనం ఏదైతే మన స్పాట్ ప్రైస్ ఉందో ఇక్కడ మనకు అండర్లైయింగ్ అసెట్ రిలయన్స్ యొక్క లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటారు, లేదా స్పాట్ అని మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి. సో స్పాట్ అనేది సో మీరు ఏదైతే సెల్ చేస్తారో ఆ ప్రైస్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే 2400కి వచ్చేస్తుందో అంటే మీ వ్యూ ఇక్కడ టాప్కి వెళ్తుందని, సో ఇక్కడ మీ వ్యూ ఫెయిల్ అయితే కిందకు వస్తుంది కదా. సో మీరు సెల్ చేసిన 2400 ఆ స్ట్రైక్ ప్రైజు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ట్రేడింగ్ ప్రైజు 2400 రెండు ఈక్వల్ అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేయాల్సింది వస్తుంది అనమాట. సో ఆ రెండు ఈక్వల్ కానంత వరకు మీరు అడ్జస్ట్మెంట్ చేయకూడదు. అలాగే పాయింట్ నెంబర్ 2, సో మీ యొక్క లాస్ట్ ట్రేడర్ ప్రైస్ అనేది సో ఇక్కడ 2300 ఉంది చూసారా. సో మీరు ఏదైతే బై చేస్తున్నారో మీ లాస్ట్ ట్రేడర్ ప్రైస్ అనేది 2300 కంటే కిందకు వచ్చేస్తే లేదా 2300 అయితే మీకు ఈ ట్రేడ్ ఎందుకు పనికిరాదు. సో ఎందుకు అని చెప్తున్నానంటే వన్స్ మీకు ఇలా ఈ రేంజ్ వరకు వచ్చేసిందంటే మీకు ఈ ట్రేడ్ని రోలింగ్ చేయడానికి అవకాశమే లేదు. ఒకవేళ మీరు అయినా సరే మీరు రోలింగ్ అనే మెథడ్ తీసుకున్నారనుకోండి ఈ ట్రేడ్ ఇంకా సక్సెస్ అవ్వదు అనమాట. కంప్లీట్గా ఇంకా డీప్ లాసెస్లోకి అయితే వెళ్ళిపోతారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఏమున్నా సరే మీరు సెల్ చేసిన ప్రీమియం ఓకే అంటే మీరు సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ అలాగే మీరు బై చేసిన స్ట్రైక్ ప్రైస్ ఈ రెండింటి మధ్యలో ఉన్నంత వరకు మీరు అడ్జస్ట్ చేయొచ్చు, టాప్ సైడ్ ఉన్నంత వరకు మీరు అడ్జస్ట్ చేయొచ్చు. దీనికంటే కిందకు వస్తే మాత్రం మీరు అడ్జస్ట్మెంట్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరు చెప్పరు, అందుకే చెప్తున్నాను నేను ఇది. ఓకేనా రైట్.
సో ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు వస్తే చేయకూడదు, ఎలాంటి సందర్భాల్లో అంటే ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తానండి. సో ఇక్కడ మనము ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలి ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను వీడియోని. రైట్, ఒక్క నిమిషం బ్యాక్ తీసుకెళ్తాను. రైట్, ఓకే. సో ఇప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుందన్నమాట. సో మీ వ్యూ పైకి వెళ్తుందన్నారు, పైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి సడన్గా ఫాల్ అయిందనమాట. సో ఫాల్ అవుతూనే మీరు ఇక్కడ ఈ పాయింట్లో మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సింది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ పాయింట్లో మీరు అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలంటే, సో ఆ టైంలో మీకు కనుక ఎక్స్పైరీ డేస్ అంటే మీరు ఏవైతే సెల్ చేశారో కాల్ అండ్ పుట్, సో వాటి యొక్క ఎక్స్పైరీ డేస్ అనేవి అప్పుడు మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మీకు కనుక ఎక్స్పైరీ డేస్ 20 డేస్ కంటే తక్కువ, లేదంటే 15 డేస్ కంటే తక్కువ ఉన్నాయనుకోండి, సో ఇంకొక 15 డేస్లో ఈ 2 కాంట్రాక్ట్లు ఎక్స్పైర్ అయిపోతాయి అన్నప్పుడు మాత్రమే రోలింగ్ చేయాలి. అలా కాకుండా మీ యొక్క స్ట్రైక్ ప్రైస్ అంటే మీ యొక్క స్ట్రైక్ ఏదైతే సెల్ చేశారో ఆ సెల్ చేసిన ప్రైజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రైజు ఈక్వల్ అవుతాయి. అయినా సరే మీకు ఎక్స్పైరీ డేస్ కనుక 30 డేసో లేకపోతే 25 డేసో ఉన్నాయనుకోండి, రోలింగ్కి వెళ్ళకూడదు. రోలింగ్కి వెళ్ళినా అది వర్క్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, కానీ రోలింగ్ అయితే వెళ్ళకూడదండి. ఆ టైంలో దానికంటే బెటర్ అడ్జస్ట్మెంట్ నేను ఈ వీడియోలో చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో పార్ట్ 1లో చెప్పాను కదా, ఆ అడ్జస్ట్మెంట్ ఎక్కువ వర్క్ అవుతుంది. ఓకేనా. సో మీకు అక్కడ రోలింగు చేయొచ్చు, లేకపోతే ఆపోజిట్ లెగ్స్తోనూ గేమ్ ఆడచ్చు. కానీ 20 డేస్ కంటే తక్కువ లేదా 15 డేస్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు రోలింగ్కే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం రోలింగ్ చేస్తాం అనమాట. అంటే ఈ బుల్ పుట్ స్ప్రెడ్ ఏం చేయాలంటే మీరు ఎగ్జాక్ట్గా ఇది మీకు ఎప్పుడైతే ఎల్టీపీ మీ స్ట్రైక్ ఈక్వల్ అవుతానో మీరు ఈ ట్రేడ్ ఏదైతే ఉందో సో ఈ ట్రేడ్ని క్లోజ్ చేసేయండి. 2400 పుట్ని క్లోజ్ చేయండి. అలాగే 2300 పుట్ని క్లోజ్ చేసేయండి. సో ఓకేనా. సో మీరు క్లోజ్ చేస్తున్నప్పుడు మీ యొక్క ప్రైజెస్ ఏంటి అనేది ఇక్కడ నోట్ చేసుకోండి. ఓకేనా. సపోజ్ నేను మీకు మార్క్ చేసి రాసి చూపిస్తాను నేను. సో రైట్. సో ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు ఫస్ట్ ఎంత తీసుకున్నారండి, 28లో మీరు సెల్లింగ్ చేశారు. అంటే మీ యొక్క మొత్తం స్ట్రాటజీ ఓవరాల్ స్ట్రాటజీని చూడాలండి. మీరు బుల్ పుట్ స్ప్రెడ్లో సెల్ చేసింది మీకు స్ట్రాటజీలో భాగమే, బై చేసింది మీకు స్ట్రాటజీలో భాగమే, కాబట్టి నెట్ క్రెడిట్ని మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో రైట్. సో మీరు ఎంతలో 28లో మీరు ఒక ఒక బుల్ పుట్ స్ప్రెడ్ని మీరు సెల్ చేశారనమాట. సో మీరు క్లోజ్ చేస్తున్నప్పుడు మీరు ఎంత ప్రైస్లో క్లోజ్ చేస్తున్నారు, అంటే మీకు సెల్ చేసింది ఏ ప్రైస్కి బై చేస్తున్నారు, మీరు బై చేసింది ఏ ప్రైస్కి సెల్ చేస్తున్నారు, ఈ రెండింటిని మీరు యావరేజ్ తీయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ యావరేజ్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు మీరు 28లో మీరు ఈ బుల్ పుట్ స్ప్రెడ్ని అప్లై చేశారు, మేబీ 32లో మీరు ట్రేడ్ని క్లోజ్ చేశారు, లేకపోతే ఒక 40లో క్లోజ్ చేశారనమాట. సో 28 మీరు ఎంటర్ అవుతున్నప్పుడు మీరు కలెక్ట్ చేసిన క్రెడిట్, మీరు ఈ ట్రేడ్ మీకు ఫెయిల్ అయింది. సో మీరు ఫెయిల్ అయినప్పుడు మీరు కలెక్ట్ చేసిన క్రెడిట్ వచ్చేసి మీకు అయిన డెబిట్ వచ్చేసి 40 అవుతుందన్నమాట. అంటే మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు 28 మీకు క్రెడిట్ అయితే, మీరు ఆ ట్రేడ్ని లాస్లో అంటే రోల్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే అది ఇంకా ఫెయిల్ అయిందని క్లోజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు డెబిట్ అవుతారనమాట. సో మీరు ఎంత క్రెడిట్ అయ్యారు, ఎంత డెబిట్ అయ్యారు అనేది ఒక్కసారి చూడండి. సో 28 ఎంటర్ అయ్యింగ్, 40 అనేది మీరు ఎగ్జిట్ అనమాట. ఓకేనా. సో రైట్. సో ఇప్పుడు మనకు ఆ రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది అనే దాని గురించి ఒకసారి చూస్తే 12 అనమాట డిఫరెన్స్. సో ఇక్కడ మీ యొక్క లాస్ అనేది 12 రూపీస్ అవుతుందన్నమాట. ఓకేనా. సో 12 వేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ 12 ఇంటూ లాట్ సైజ్ మీకు వచ్చిన లాస్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. సో అప్పటి వరకు ఆ ట్రేడ్లో ఉన్న లాస్ అనేది మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్దాం. సో ఇప్పుడు మీరు ఇది జనవరి ఎక్స్పైరీలో మీకు ఈ ట్రేడ్ క్లోజ్ చేశారు. ఇప్పుడు మీరు ఫిబ్రవరి ఎక్స్పైరీలో సేమ్ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేశారు, సేమ్ స్ట్రైక్ ప్రైస్ని బై చేశారు. సేమ్ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేయాలి, సేమ్ స్ట్రైక్ ప్రైస్ని బై చేయాలన్నమాట. జస్ట్ ఇక్కడ క్లోజ్ చేస్తాం, అక్కడికి వెళ్ళి బై చేస్తాం, ఏం లేదు. ఇక్కడ ట్రేడ్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ఎక్స్పైరీలో డ్రాప్ చేయండి, అంతే, ఇంకేం ఆలోచించద్దండి. సో ట్రేడ్ అంతా కూడా మీ పేపర్లో రాసుకోండి, పేపర్లోనే ఉండాలన్నమాట. ఓకేనా. సో రైట్. అక్కడ మనం సెల్ చేస్తున్నప్పుడు అక్కడ సేమ్ స్ట్రైక్ ప్రైజెస్ని సెల్లింగ్ బయింగ్ చేస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ మనం ఒక ప్రీమియంని అయితే కలెక్ట్ చేస్తాం అనమాట. సో అక్కడ మనం కలెక్ట్ చేస్తున్న ప్రీమియం ఖచ్చితంగా ఇక్కడ మనము
డెబిట్ అయిన ప్రీమియం ఏదైతే ఉందో ఇక్కడ 40 ఉంది కదా, సో అక్కడ మనం 40 కంటే ఎక్కువే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలానే వస్తుంది కూడా, ఎందుకంటే సో మీకు ఎక్స్పైరీ డేస్ ఎక్కువ ఉంటాయి, ప్రైస్ అనేది అర్థమని అయి ఉంటుంది ఆ టైంకి, రోలింగ్ చేస్తున్న టైంకి. ఓకేనా, సో అప్పుడు మన యొక్క నెట్ క్రెడిట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ అనుకుందాం మనం ఈ ట్రేడ్ని 40లో క్లోజ్ చేసాం. ఓకేనా, సో 40లో క్లోజ్ చేసాము. సో నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి మనము 55లో మనం నెక్స్ట్ ఎక్స్పైరీలో సేమ్ స్ప్రెడ్ని ఓపెన్ చేసాం అనుకుందాం. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 40లో మనం ఈ ట్రేడ్ని క్లోజ్ చేసాం, నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి 55లో నెక్స్ట్ ట్రేడ్ని ఓపెన్ చేసాం కదా. సో 40 - 55 ఎంత అవుతుంది మనకు? సో 40ని 55లోంచి తీసేస్తే మనకు 15 పాయింట్స్ మిగులుతాయి కదా. సో ఈ 15 పాయింట్స్ని తీసుకొని వచ్చి మన యొక్క ఇనిషియల్ క్రెడిట్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మన యొక్క నెట్ క్రెడిట్ అనేది ఓకే. సో మీకు ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కొంచెం క్లారిటీగా వినండి. సో మన ఇనిషియల్ క్రెడిట్ 28. సో మనం లాస్లోకి వెళ్ళాం. సో లాస్లోకి వెళ్ళి దీన్ని ఎగ్జాక్ట్గా ఈ ఎక్స్పైరీలో ఉండేదాన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళాం. లాస్ ఇన్ ద సెన్స్ మనము రోలింగ్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత సో సేమ్ స్ట్రైక్ ప్రైజెస్ని నెక్స్ట్ ఎక్స్పైరీలోకి వెళ్ళి డ్రాప్ చేసాం. అలా చేయడం ద్వారా మనకు 15 పాయింట్స్ అనేది క్రెడిట్ వచ్చిందనమాట. సో ఈ 15 పాయింట్స్ అనేదాన్ని ఈ 28కి యాడ్ చేయండి. సో ఈ 28కి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఒకసారి ఆలోచించండి. సో 28 నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ 28 + 15 = మనకు 43 అవుతుందన్నమాట. అంటే మనం ఈ స్ప్రెడ్లో మనం కలెక్ట్ చేసిన ప్రీమియం అనేది ఇప్పుడు 43. సో సేమ్ ఎక్స్పైరీస్ ఉంటాయి. సో మన యొక్క బ్రేక్ ఈవెన్ అనేది ఈ సెల్ చేసిన ప్రైస్కి, ఓకేనా, 2400 కదా మనం సెల్ చేసాము. సో అంతకుముందు మనం 28 పాయింట్స్ కలెక్ట్ చేసాం, సెల్లింగ్ అండ్ బయింగ్ కలిపి. సో ఇప్పుడు మనం రోల్ చేయడం కారణంగా మనకు 15 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చాయి. సో ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి 28కి 15 యాడ్ చేద్దాం. సో మనకి ఎంత అవుతుంది? 43 అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 43ని ఈ 24లోంచి 43ని తీసేద్దాం. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అర్థమవుతుందా? సో ఇప్పుడు మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది ఇక్కడికి వస్తుంది, మన లాస్ అనేది ఇలా తగ్గుతుందన్నమాట. ఓకేనా, సో దీనికోసం రోలింగ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా అది ఎంత కింద పడినా ఈ రెడ్ జోన్ మీకు ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే మీకు లాస్ కింద కన్సిడర్ అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇదేదో బాగుంది కదా అని ప్రతిసారి రోల్ చేసుకుంటూ పోదానంటే కుదరదు. ఏమున్నా సరే ఈ ప్రైస్ అనేది ఈ బాటమ్కి రాక ముందు వరకే మీరు రోలింగ్ చేయగలరు. ఓకేనా, సో మీరు బై చేసింది ఇందామని కాకూడదు, అంతకు ముందు వరకు మీరు ఇలా రోలింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ప్రతిసారి ఇలానే క్రెడిట్ వస్తుందా అంటే రాదండి. ఒక్కొక్కసారి మనం ఇక్కడ ఈ ట్రేడ్ని 40లో క్లోజ్ చేసాం, 28లో ఓపెన్ చేసిన ఈ ట్రేడ్, నెట్ క్రెడిట్ 28లో ఓపెన్ చేసిన ఈ ట్రేడ్ అనేది నెట్ డెబిట్ 40లో క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి మనము 40లోనే ఓపెన్ చేయాల్సి రావచ్చు, ఒక్కొక్కసారి 35లో ఓపెన్ చేయాల్సి రావచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఎక్స్పైరీకి మూవ్ చేసిన తర్వాత మనకు 35 పాయింట్స్కే కనుక నెక్స్ట్ ట్రేడ్ దొరికినట్లయితే మనకి ఇక్కడ 5 పాయింట్స్ని మనం కోల్పోతాం. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే సో ఈ 28 ఏదైతే ఉందో సో ఆ 28ని 28లో నుంచి 5ని తీసేయాల్సి ఉంటుంది. -5 చేస్తే మీకు ఎంత వస్తుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను. 28 - 5 సో 23 అవుతుంది అనమాట. ఓకేనా, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే సో ఈ బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది ఈ 2400లోంచి 23 పాయింట్స్ మాత్రమే తీసేయాల్సి ఉంటుంది. అంటే మన బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది పైకి పెరుగుతుంది, అంటే మనకు ఆపోజిట్గా పెరుగుతుంది అనమాట. సో డెబిట్ అయ్యేటట్లుంటే ఈ స్ట్రాటజీలో మనం రోలింగ్కి కూడా వెళ్ళకూడదు అనమాట. సో దీంట్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి చాలా సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను చాలా ఓపిక్గా ఈ వీడియో లెంత్ పెరిగినా ప్రాబ్లం లేదని చాలా పిన్ టు పిన్ చెప్తున్నాను. అయినా సరే మీకు డౌట్స్ ఉన్నాయి, లేదు సబ్జెక్ట్ బోరింగ్గా ఉందంటే వదిలేయండి. సబ్జెక్ట్ బోరింగ్గా ఉందనుకుంటే మీరు మార్కెట్ ఇంకా బోరింగ్గా ఉంటుంది. మార్కెట్లో మీకు మనీ కావాలనుకుంటే మీరు అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ మీకు నేర్చుకుంటేనే మీకు మనీ వస్తుంది. మీరు బేసిక్ సబ్జెక్ట్ నేర్చుకొని నాకు మనీ కావాలనుకుంటే మీకు స్టాప్ లాస్లే హిట్ అవుతూ ఉంటాయి. ఓకే, రైట్. ఇప్పుడు దీంట్లో ఉండే ఇంకొక లాజిక్ని అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మీరు ఎంటర్ అవుతున్నప్పుడు
మీ స్టాప్ లాస్ అనేది క్లియర్గా డిటర్మైన్, అంటే మీకు క్లియర్గా ఒక క్లారిటీగా ఇంతే మీ లాస్ అని ఒక రిస్ట్రిక్షన్ వచ్చేసింది. సో అంతకు మించి మీరు లాస్ అవ్వడానికి ఛాన్సే లేదు. అలాంటి ఇంత స్టాప్ లాస్తో ఇంత క్లియర్గా ఉన్న ఈ ట్రేడ్ని మీరు రోలింగ్ కోసం వాడడం అనేది నిజంగా ఒక తెలివి తక్కువ పని అవుతుందన్నమాట. సో దీన్ని రోలింగ్ అన్నిసార్లు చేయకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ రిస్క్ అనేది చాలా క్లియర్గా మనం ఎంటర్ అవుతున్నప్పుడే మనకు ఒక క్లారిటీగా ఒక రిస్క్ ఉన్నప్పుడు మనం దీన్ని రోల్ చేయాల్సిన పని లేదు. సో మనం ఎంటర్ అవుతున్నప్పుడే దీంట్లో స్టాప్ లాస్కి ఫిక్స్ అయ్యి ఎంటర్ అయి ఉంటాం కాబట్టి సో దీన్ని రోల్ చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే, అంటే లేదు నా వ్యూ స్ట్రాంగ్గా ఉంది ఖచ్చితంగా వెళ్తుందనే ఒక క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే రోలింగ్ చేయాలి. సో లేదు ఇది పడతానే ఉంటుంది, నేను రోలింగ్ చేసేసి అడ్జస్ట్మెంట్స్ చేసేసి నేను ప్రాఫిట్లోకి వచ్చేస్తాననే మైండ్ సెట్ ఉంటే మీరు ఖచ్చితంగా మార్కెట్లో ఎక్కువ రోజులు నిలబడలేరు. ఈ ట్రేడ్లో కాదు, మార్కెట్లోనే నిలబడలేరు. అది నేను డ్యామ్ షూర్ చెప్తాను. సో ఓకేనా. సో ఇక్కడ ప్రీడిటర్మైన్గా మనకు లాస్ అనేది ఫిక్స్ అయిన తర్వాత, అంటే మీకు ఎంత లాస్ వస్తుంది అనేది ఒక క్లారిటీ ఉన్నప్పుడు దీన్ని రోలింగ్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లోనే చేయాలి, అన్ని సందర్భాల్లో చేయకండి. చేసినా వర్క్ అవ్వదు, అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. కానీ సబ్జెక్ట్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు మనము సింథటిక్ నేకుడ్ పుట్ విషయానికి వద్దాం. సో సింథటిక్ నేకుడ్ పుట్ అంటే ఏంటి అనేది నేను నీకు ఈ వీడియోలోనే క్లియర్గా చెప్పాను లాస్ట్ వీడియోలో. సో మీరు ఒకసారి లాస్ట్ వీడియో చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే. సో సింథటిక్ నేకుడ్ పుట్లోకి వెళ్ళిపోదాం. సింథటిక్ నేకుడ్ పుట్లో మనం ఏదైతే బై చేస్తున్నామో ఈ బై చేస్తున్నది లెక్కలోకి రాదు. అది కేవలం బ్రోకర్ని మోసం చేసి మార్జిన్ కోసం మాత్రమే బై చేస్తున్నాం కాబట్టి అది స్ట్రాటజీలో భాగం కాదు. ఓకేనా. సో ఇక్కడ మనం బై చేస్తున్నది హెడ్జింగ్, అంటే మనకు లాస్ని రిస్ట్రిక్ట్ చేసే ఒక హెడ్జింగ్ టూల్గా వాడుతున్నాం కాబట్టి సో ఇది ఇక్కడ స్ట్రాటజీలో భాగం. ఓకేనా. సో అక్కడ స్ట్రాటజీలో భాగం కాదు. సో కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది నేకుడ్ పుట్ కాబట్టి సింథటిక్ నేకుడ్ పుట్. ఓకేనా. నేకుడ్ పుట్ అంటే ఓన్లీ పుట్ని సెల్ చేయడం, సింథటిక్ నేకుడ్ పుట్ అంటే బై చేస్తాం కాకపోతే అది మార్జిన్ తగ్గించుకోవడం కోసం. ఓకే రైట్. సో ఇప్పుడు దీన్ని ఎలా రోల్ చేయాలి, ఇది బ్యూటిఫుల్గా వర్క్ అవుతుందండి. దీని గురించి మాత్రం దుమ్ము లేపచ్చు అనమాట. సో ఇంతకుముందు చెప్పిన దాంట్లో మీరు లాక్ అయిపోతారు. సో ఇక్కడ మీరు లాక్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడు మనకు నెట్ క్రెడిట్ అనేది ఎంత అనేది ఇప్పుడు విషయానికి వద్దాం. ఇప్పుడు మన నెట్ క్రెడిట్ 60. సో కాబట్టి మనం గేమ్ ఆడడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మన లాస్ అనేది ఇక్కడ అన్లిమిటెడ్ అండి. సో ఇక్కడ మీరు ఇంకా దీన్ని పట్టించుకోవద్దు. సో ఇది ఎక్కడన్నా ఉంది, ఇక్కడ మీకు లాస్ అనేది రిస్ట్రిక్షన్ ఉండదు. కానీ ఇక్కడ మీరు ఆలోచించాల్సిందంతా కూడా బ్రేక్ ఈవెన్ ప్రైస్. ఓకేనా. సో ఇక్కడ ఫోకస్ అంతా బ్రేక్ ఈవెన్ పాయింట్ పైనే పెట్టండి. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు ఈ 5 తీసేద్దాం. రైట్. సో 2400 స్ట్రైక్ ప్రైజ్ని మనం సెల్ చేసాం. సో అది ఎప్పుడైతే మనం సెల్ చేసిన స్ట్రైక్ ప్రైజ్ అడ్డమని అవుతుందో అప్పుడు మనం ఎక్స్పైరీ డేస్ ఎన్ని ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుంటాం. ఎక్స్పైరీ డేస్ కనుక 20 డేస్ కానీ 20 కంటే ఎక్కువ రోజులు కానీ ఉన్నట్లయితే మనము ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు ఆ మెథడ్ని ఫాలో అవుతాం అనమాట. ఒకవేళ ఎక్స్పైరీ డేస్ అనేటివి 15 డేస్ లేకపోతే 10 డేస్ మాత్రమే ఉన్నాయి ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అవ్వడానికి అన్నప్పుడు మాత్రం మనము ఇక్కడ అడ్జస్ట్మెంట్కి వస్తాము. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ పాయింట్ ఎప్పుడైతే మనం సెల్ చేసామో ఆ పాయింట్లోనే చేయాలి. ఒకవేళ ఆ పాయింట్ అనేది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోయి ఈ ప్రైస్ అనేది ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మనం చేయడానికి లేదు. ఏమున్నా అది ఈక్వల్ అవ్వాలి. 2400 మన స్ట్రైక్ అయితే అర్థమని, అంటే ఇక్కడ ట్రేడ్ అవుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కూడా 2400 అయినప్పుడే మీరు అడ్జస్ట్ చేస్తే మీకు కొంత ఎడ్జ్ ఉంటుంది, అంటే కొంత గ్రిప్ ఉంటుంది ట్రేడ్ పైన. సో అది డీప్లోకి వచ్చేసిన తర్వాత మీరు సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ ఇన్ ద మనీలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ చేస్తే కుదరదు. అప్పుడు కూడా మీ అడ్జస్ట్మెంట్ ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన రిస్క్ అనేది అన్లిమిటెడ్, మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఇక్కడ ఉంది. సో ఇక మన యొక్క ప్రైస్ అనేది అర్థమని అయింది కాబట్టి ఇప్పుడు మనం రోలింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో రోలింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఈ ట్రేడ్ని ఎంతలో క్లోజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో రైట్. ఇప్పుడు మనం 60లో సెల్ చేసిన దాన్ని 90లో ఓపెన్ చేస్తాం, 90లో క్లోజ్ చేద్దాం అనుకుందాం. సో 60లో సెల్ చేసాము, 90లో క్లోజ్ చేసాం. సారీ, ఇక్కడ 60, సో ఇక్కడ 90. సో 60లో 90. ఓకే. సో 60లో సెల్ చేసాం, 90లో బై చేసాం. సో లాస్ ఎంత మనకు 30 పాయింట్స్. ఓకే, 30 పాయింట్స్ రాసుకోండి. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న లాస్ వచ్చేసి 30 పాయింట్స్. 30 పాయింట్స్ ఇంటూ లాట్ సైజ్ చేసుకోండి, మీకు లాస్ అనేది క్లియర్గా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఒక లాజిక్ వస్తుందండి. సో మనం ఇక్కడ రోలింగ్ చేస్తున్నప్పుడు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది మనకు ఫేవర్గా రావాలి. సో ఇప్పుడు మనకు అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత
సో మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఇక్కడ ఉంది. సో మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఇలా పెరిగితే రోలింగ్ చేసిన తర్వాత మనకు ఆపోజిట్గా పెరిగితే ఫేవరా, మనకు అనుకున్నట్లు ఇలా మన ప్రాఫిట్ జోన్ పెరిగితే ఫేవరా? సో ఎప్పటికైనా ఇలా మన వైపు మనం ఏదైతే ట్రేడ్ అనుకున్నామో ఆ వైపు మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది పెరిగితే మనకు ఫేవర్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మన వ్యూ ఏంటంటే మార్కెట్ మనం అనుకున్న లెవెల్ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి. సో ఓకే, రైట్. సో మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఇక్కడ ఉంది. ఓకేనా? సో 60 పాయింట్స్. సో 90లో క్లోజ్ చేసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి మనము సేమ్ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మనం ఆప్షన్ దొరుకుతుంది 2400 కాదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి 2300ని సెల్ చేస్తాను నేను. ఓకేనా? సో ఎంత ప్రైస్కి సెల్ చేస్తాను అనేది కూడా చెప్తాను. 2200ని సెల్ చేస్తాను. ఓకేనా? సో 2200ని సెల్ చేస్తాను. సో ఆడ సెల్ చేస్తున్నప్పుడు దాని ఎక్స్పైరీ డేస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది 10 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది, అది ఇంకొక 40 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు మనం రోలింగ్లో చేస్తున్నాం కాబట్టి సో అది ఇంకొక 40 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి అది కొంచెం ప్రీమియమ్స్ కొంత ఎక్కువగానే ఉంటాయి. సో కాబట్టి సో ఇక్కడ మనం 90లో క్లోజ్ చేసాము, ఇంచుమించు 90కి దగ్గరగా. సో ఇక్కడ ఫోకస్ అంతా 60లో బై చేసాము, 90లో క్లోజ్ చేసాము. సో ఈ 90 అనేది మైండ్లో పెట్టుకోండి. ఈ 90కి దగ్గరగా ఉండేది సెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సపోజ్ అనుకుందాం నేను 2200ని సెల్ చేస్తున్నప్పుడు అది 80 ప్రీమియంలో ఉందన్నమాట. సో ఎందుకు 80 ప్రీమియంలో ఉంది? సో దానికి ఎక్స్పైరీ డేస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దాని ప్రీమియమ్స్ కూడా అవుట్ ఆఫ్ ద మనీలో ఉండే వాటి ప్రీమియమ్స్ కూడా కొంత ఎక్కువగానే ఉంటాయి. సో కాబట్టి నేను ఇక్కడ 80లో సెల్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో రైట్. సో గుర్తుపెట్టుకోండి, 80లో మనం సెల్ చేసాం. ఏది? 2200. ఓకేనా? సో ఇంతకుముందు మనం సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 2400 సెల్ చేసాం. ఇప్పుడు 2200ని సెల్ చేస్తున్నాం 80 ప్రైస్లో. ఓకేనా? సో ఈ 90 మైనస్ 80 ఎంత అనేది ఒక్కసారి చూడండి. సో 90లోంచి 80ని తీసేస్తే మనకి ఎంత డెబిట్ అవుతుంది? 10 పాయింట్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం -10. ఓకే. సో మన ఇనిషియల్ క్రెడిట్ ఎంత? మనం ఫస్ట్ సెల్ చేస్తున్నప్పుడు 60 మన ఇనిషియల్ క్రెడిట్. సో ఈ రోలింగ్ చేయడం ద్వారా మనకు ఏదైతే మనము మూవ్ చేసామో దాంట్లో మనము డెబిట్ అయ్యిందనమాట. సో ఈ స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేసిన దానికి గాను మనకు 10 పాయింట్స్ అనేది మనకు డెబిట్ అయింది. ఓకే, 10 పాయింట్స్ డెబిట్ అయింది కాబట్టి సో ఇంతకుముందు మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది చూడండి ఒకసారి. సో ఇక్కడ ఉంది అనమాట మన బ్రేక్ ఈవెన్ పాయింట్. ఓకేనా? సో ఇప్పుడు ఈ 60లోంచి 10ని తీసేస్తే మనకి ఎంత? 50 పాయింట్స్. మన యొక్క స్ట్రాటజీ యొక్క క్రెడిట్ అనేది 50 పాయింట్స్ అనమాట. సో 2200లోంచి 50 పాయింట్స్ని తీసేయండి. ఓకేనా? సో నేను ఇక్కడ ర్యాండమ్గా జరుపుతున్నాను. సో ఇప్పుడు మీ బ్రేక్ ఈవెన్ ప్రైస్ని ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఇక్కడున్న మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది సో ఈ రేంజ్లో ఉన్నింది ఇంతకుముందు మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది. ఓకేనా? సో ఇక్కడున్న మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఇక్కడికి తీసుకొచ్చాం. ఓకేనా? సో మార్కెట్ అనేది ఈ లైన్కి పైన ఎక్కడన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే మీకు 50 పాయింట్స్ గెయిన్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంతకుముందు ఈ లెవెల్ కంటే పైన ఎక్కడున్నా మీకు 60 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు ఈ లెవెల్ కంటే పైన ఎక్కడన్నా ఉన్నాయండి మీకు 50 పాయింట్స్, 50 పాయింట్లు బెనిఫిట్ వస్తుంది. సో 10 పాయింట్లు వదులుకుంటున్నాం, మనం ఇంత పొడుగు ప్రాఫిట్ జోన్ని పెంచుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఇంటర్నల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10 పాయింట్లు డెబిట్ అయినా పర్వాలేదు, మన యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ని పెంచుకుంటున్నాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా చెప్పాను, నా బెస్ట్ నేను ప్రయత్నం చేశాను. సో ఈ విధంగా మీరు 3-4 మంత్స్ రోలింగ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక చిన్నపాటి ఒక మైనర్ కరెక్షన్ నుంచి మనం మన ట్రేడ్ని సేవ్ చేయొచ్చు అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాల్సింది ఏంటంటే మన స్ట్రైక్ ప్రైజెస్ అలాగే టైం అండి. ఇన్ టైంలో మనం అడ్జస్ట్మెంట్ చేయగలగాలి. సో అడ్జస్ట్మెంట్ లేట్గా చేసినా ఎర్లీగా చేసినా చేసిన అడ్జస్ట్మెంట్ వల్ల మనం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు అనమాట. సో ఒక్కసారి చూద్దాం ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరిగిందని. సో ఒకసారి మీరు చూడొచ్చు, ఆ లెవెల్ కంటే కిందే మనకు ట్రేడ్ అవుతూ వచ్చింది. సో మనకి ఇప్పుడు భయం లేదు. ఈ లెవెల్ కంటే కిందకు వస్తేనే మనకు ప్రాబ్లం, ఈ లెవెల్ కంటే పైన ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం లేదు. సో మనకు ఈ లెవెల్ కంటే పైన ఎక్కడ ఎక్స్పైర్ అయినా, అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ కంటే పైన ఎక్కడ ఎక్స్పైర్ అయినా మనకు వచ్చే పాయింట్స్ ఎన్ని? 50 పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇలా మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ని మూవ్ చేసుకోవచ్చు, మన ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. ఈ రోలింగ్ అనే కాన్సెప్ట్ అనేది అంత ఈజీగా అర్థమవుతుందని నేను కూడా అనుకోను. సో ఈ వీడియోలో నేను చెప్పింది చాలా అడ్వాన్స్డ్ టాపిక్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా లేదు అక్కడ కామెంట్ సెక్షన్లో మీకు
చేయడానికి ఇబ్బంది అనుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా డైరెక్ట్గా కామెంట్ చేయొచ్చు నాకు. సో అక్కడైనా కామెంట్ చేయండి. ఇంకా లేదనుకుంటే, ఇంకా అంత పెద్ద డౌట్ అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను వీక్లీ వన్స్ నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను ఆడియో చాట్స్ని పెడుతుంటాను. సో ఆడియో చాట్లో మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడే ఒక అవకాశం వస్తుంది. సో అక్కడైనా సరే ఈ టాపిక్ రిలేటెడ్గా మీకు ఏ డౌట్ ఉన్నా సరే డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. సో అక్కడ మాట్లాడైనా సరే మీ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను. అక్కడ మాట్లాడైనా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఓకేనా. సో అల్టిమేట్గా ఏంటంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇక్కడ నేను ఈ వీడియోలో నేను బుల్ పుట్ స్ప్రెడ్ని ఎలా అడ్జస్ట్ చేయాలి, సింథటిక్ నేక్డ్ పుట్ని ఎలా అడ్జస్ట్ చేయాలని చెప్పాను. ఇదే మెథడ్లో మీరు బేర్ కాల్ స్ప్రెడ్ని అప్లై చేయొచ్చు. సింథటిక్ నేక్డ్ కాల్ని కూడా మీరు రోలింగ్ చేయడం ద్వారా మీ బ్రేక్ ఈవెన్ ప్రైస్ని పెంచుకొని మీ యొక్క ప్రాఫిట్ పొటెన్షియల్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, డెబిట్ అవుతుంది కదా అని ఎక్కువగా కూడా డెబిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కువగా డెబిట్ చేస్తున్నారంటే మీ ఆర్ఓసి పడిపోతుంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ అనేది పడిపోతుంది. సో ఒక ట్రేడ్ని కంప్లీట్గా బ్యాలెన్సింగ్గా నిలబెట్టాలన్నమాట. సో అన్ని వైపులకి మూవ్ అయిపోవడానికి అయితే కుదరదన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, సో మార్కెట్లో మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మార్కెట్కి పనికిరారని అర్థం. సో ఓకేనా. సో మీకు అర్థం కాకపోతే 1కి 10 సార్లు చూసైనా కాన్సెప్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. మార్కెట్ అందరినీ సాఫ్ట్గా ట్రీట్ చెయ్యదు. మార్కెట్ అనేది ఇంకా చెప్పాల్సిన పని లేదు, అలా ట్రీట్ చేస్తుంది. కాబట్టి సో సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒకటే మార్గం మార్కెట్ని హ్యాండిల్ చేయాలంటే. సో సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి. జై హింద్.